అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. అవయవ దానంలో మనమే ఫస్ట్. దేశంలోనే అత్యధిక ఆర్గాన్ డొనేషన్ రేట్ కలిగిన రాష్ట్రంగా తెలంగాణ. హైదరాబాద్ అవయవదానంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 2024లో ప్రతి 10 లక్షల జనాభాకు దేశ సగటు 0.8 ఆర్గాన్ డొనేషన్స్ జరిగితే తెలంగాణలో 4.88 డొనేషన్స్ జరిగాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అవయవదానంలో ప్రథమ స్థానంలో నిలిచినందుకు రాష్ట్రానికి నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ (నోటో) అవార్డు ప్రకటించింది. శనివారం ఢిల్లీలో జరిగిన జాతీయ అవయవ దాన దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా జీవన్ దాన్ ప్రతినిధులకు ఈ అవార్డు అందజేశారు. అవయవదానంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలవడంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో జీవన్ దాన్ ప్రారంభించామని, అవయవాలు పాడైపోయిన వ్యక్తుల ప్రాణాలను కాపాడే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టామని మంత్రి గుర్తు చేశారు. పేద, ధనిక భేదం లేకుండా అవసరమైన వారందరికీ అవయవాలు అందేలా ఇటీవల తోట యాక్ట్ను అడాప్ట్ చేసుకున్నామన్నారు. బ్రెయిన్ డెడ్ కేసుల్లో అవయవాలు వృధా పోకుండా దానం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అవయవ మార్పిడి చికిత్సను అందిస్తున్నామని వెల్లడించారు. ఏటా 10 నుంచి 15 వరకు శాతం పెరుగుతున్న డోనర్ల సంఖ్య. జీవన్ దాన్ ప్రారంభమైనప్పటి నుంచి డోనర్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది జూలై నాటికే 1673 మంది డోనర్ల నుంచి 6309 అవయవాలు సేకరించారు. గతేడాది 188 డోనర్ల నుంచి 725 అవయవాలు సేకరించగా, ఈ ఏడాది జూలై నాటికే 125 మంది డోనర్ల నుంచి 464 అవయవాలు సేకరించారు. ఏటా 10 నుంచి 15% డోనర్లు పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. సేకరించిన అవయవాల వివరాలు. సేకరించిన అవయవాల్లో 2516 కిడ్నీలు, 1534 లివర్లు, 226 హార్ట్లు, 1453 కార్నియాలు, 170 హార్ట్ వాల్వలు, 396 లంగ్స్, 14 ప్యాంక్రియాస్ ఉన్నాయి. వీటిలో 40% కిడ్నీలే ఉండటం విశేషం. సావధానతలు, సూచనలు. 1. అవయవ దానం గురించి అవగాహన కల్పించడం. బ్రెయిన్ డెడ్ కేసుల్లో అవయవాలు వృధా పోకుండా దానం చేయడం ద్వారా అనేక జీవితాలను కాపాడవచ్చు. 2. ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స. తెలంగాణలో అవయవ మార్పిడి చికిత్సను ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందిస్తున్నారు. 3. డోనర్ల పెరుగుదల. రాష్ట్రంలో డోనర్ల సంఖ్య ఏటా 10 నుంచి 15 వరకు శాతం పెరుగుతోంది. ఇది దేశంలోనే అత్యధికం. 4. అవయవ దానం గురించి అవగాహన. ప్రజలు అవయవ దానం గురించి అవగాహన పెంచుకోవాలి. బ్రెయిన్ డెడ్ కేసుల్లో అవయవాలు దానం చేయడం ద్వారా అనేక జీవితాలను కాపాడవచ్చు. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. అవయవ దానం గురించి ఏదైనా అనుమానం ఉంటే లేదా డోనర్ కార్డ్ తీసుకోవాలనుకుంటే ఆరోగ్య శాఖ అధికారులను లేదా జీవన్ దాన్ సంస్థలను సంప్రదించండి. అవయవ దానం ద్వారా అనేక జీవితాలను కాపాడవచ్చు.